నిన్న జరిగిన సంఘటన గురించి ఇంకా ఎండోమెంట్ కొండ సురేఖ గారు వచ్చి ఇంత కూడా మాకు స్పందించలేదు. ఆమె తరపు నుంచి పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు వచ్చి మాతో చర్చ చేయడం లోపల జరిగింది. మాకంటూ కొన్ని హామీలు చేస్తామని లోపల మమ్మల్ని అచ్చగించి బుజ్జగించి చెప్పారు. దాని గురించి మా యొక్క శివశక్తులు అందరూ పిలిపించి మాట్లాడారు. మాలో ఉన్న పెద్ద సంఘం ఇంకో మీకు అందరికీ తెలిసిన జోగిలి శ్యామలమ్మ, ఆమెతో కూడా మాట్లాడడం జరిగింది. మా డిమాండ్ ఏదైతే అడిగామో మేము వాళ్ళు స్పందించాలి అండ్ అసెంబ్లీలో కూడా చర్చించాలి. గతంలో మంత్రి సీతక్క గారు శివశక్తులకి పోతన్నలకి ఇది చేయాలి, వాళ్ళకి ఏమన్నా భృతిని ఇవ్వాలి అని కూడా మాట్లాడారు. అప్పుడు లేరు ప్రభుత్వంలో, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అది కూడా ఒకసారి దృష్టికి తీసుకెళ్తున్నాం మేము. ఒకసారి ఆలోచించండి, శివశక్తులకి ఏదన్నా క్రైటీరియాస్ బేసెస్ కింద ఇవ్వండి. ఇట్లాంటి టెంపుల్లో మా కమిటీ వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది. కల్చరల్ విభాగంలో చాలామంది ఉన్నారు. పేదవాళ్ళు ఎవరైనా ఉంటే పేదవాళ్ళు మా కమిటీలో నుంచి మా జనాల నుంచి ఆ కల్చరల్ డిపార్ట్మెంట్లో కొన్ని ఉద్యోగాలు ఇవ్వండి, బాగుపడతారు. మీ పేరు చెప్పుకొని వీళ్ళందరి కోసం అడుగుతున్నాం. మా ఒక్కలకే ఏదో గ్రీన్ కార్డు నలుగురికోమని అడగడం లేదు. యావత్ శివశక్తులకు మర్యాద పూర్వకంగా ప్రతి గుడి దగ్గర దక్కాలని కోరుకుంటున్నాం. మేమైతే ఇప్పుడు చర్చలు మాట్లాడాము. చర్చలు ఒక క్వశ్చన్ మార్క్ లా, చిన్న క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. ఆ క్వశ్చన్ మార్క్ తీరాలంటే వాళ్ళు స్పందిస్తేనే మేము సైలెంట్గా ఉంటాము. వాళ్ళు ఒకవేళ లైట్ తీసుకుంటే మళ్ళీ మేము కార్యాచరణ. కానీ మాకు బోనాలు తృప్తి కలగలేదు కాబట్టి మేమందరం మాట్లాడుకొని ఒకరోజు బోనాల కార్యక్రమం మాత్రం చేస్తాము. ఒకవేళ వాళ్ళు స్పందించకపోతే చరిత్రలో బోనాల పండుగ ఎట్లాగైతే ఉంటుందో జోగు బోనాలు కూడా చరిత్రలో మిగిలిపోతాయి. ఇప్పుడు మేము 15-20 కిలోల బరువును ఎత్తుకొని వస్తాం. ఇంతమంది పోలీసులతో వస్తారు, వాళ్ళు ఎత్తుకొని ఆడతారా మాలాగా? ఒక్కరిని ఆడించండి, ఒక్క పొలిటీషియన్ని నెత్తి మీద బోనం పెట్టి ఆడించండి, ఒక్క పోలీస్ని నెత్తి మీద బోనం పెట్టి